శ్రీమాత్రే నమః. ఇదైతే ఫ్రెంచ్ ఫ్లైట్ హెయిర్ స్టైల్ అండి. నన్నైతే ఒక సబ్స్క్రైబర్ చాలా హెయిర్ స్టైల్ వీడియోస్ అయితే పెట్టమంటున్నారు. నేను చెప్పాను కదా, మా పాపకైతే టైం కుదరట్లేదు అందుకనని. ఇదైతే నిన్న స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎలాగా ఈవినింగ్ ఒక చిన్న పూజ ఉంటే మేము వెళ్ళాము, అక్కడికి వస్తుంది కదా అని చెప్పి అయితే మార్నింగే ఇలా వేసేసాను. స్కూల్లో అయితే అలో చేయరు, రిబ్బన్స్ తోటే ఉండాలి. కాకపోతే వాళ్ళ ఒక్క రోజుకి ఎక్స్క్యూజ్ చేయమనమ్మా అని చెప్పి అయితే ఇది ట్రై చేశాను. ఇది ఏం లేదండి, ఫ్రెంచ్ ఫ్లైట్స్ అనేది చాలా ఈజీగానే వేసుకోవచ్చు. కొంతమందికి ఏంటంటే ఒక్కొక్క చోటసారి కింద వేసేటప్పుడు బుస్కలా వస్తుంది. అలా రాకుండా ఏంటంటే మనం చూసారు కదా, ఫ్రంట్ నుంచి ఒక్కొక్క పాయ తీసుకునేటప్పుడు ఇక్కడ కిందకు వచ్చేసరికి మొత్తం హెయిర్ అనేది తీసుకోవాలి, అప్పుడైతే బాగుంటుంది. ఇక్కడైతే మా పాపకి చాలా కోపం వచ్చిందంటే కొంచెం చిక్కులుగా ఉంది జడ. చూసారు కదా, నేను చెప్పింది ఇదే. మొత్తం ఇలాగా మనం 3 పాయలకి తీసేసుకుంటే మనకి అక్కడ బుసకలాగైతే రాదు. ఇంకా సన్న సన్న పాయలు తీసుకోవచ్చు. ఇదేమైందంటే మా పాపకి హెడ్ బాత్ చేయడం వల్ల చిక్కులు పడిపోయిందనమాట. ముందు రోజు 2 జడలు వేసాను, తర్వాత మళ్ళీ ఒక జడ వేయడంతో అక్కడ చిక్కులు ఎక్కువ ఉన్నాయి, తనకి కొంచెం పెయిన్ వస్తుందని చెప్పి నేనైతే కొంచెం కొంచెం హెయిర్ అనేది తీసాను. ఇదే మనం ఇంకా సన్న సన్నగా తీసుకుంటే ఫ్రెంచ్ ఫ్లైట్ అనేది చాలా బాగా వస్తుంది. చిన్నప్పుడైతే ఇది ఈతపాయల జడ అనేవారు. నేను మోస్ట్లీ మా పాపకైతే ఇలాగే వేస్తాను జడ. ఎందుకంటే ఇలా వేయడం వల్ల జుట్టు అనేది రేగిపోయినట్టు అలా ఉండదు. మనం 3 పాయలు తీసి వేస్తే ఏమవుతుందంటే కొంచెం పిచ్చి పిచ్చిగా వచ్చేస్తుంది అనమాట హెయిర్ అనేది. ఇంకా ఇలా అయితే మనం సిరమ్ అప్లై చేసుకుని లేదా హెయిర్ స్ప్రేస్ వేసుకున్నాం అనుకోండి, బాగుంటుంది. ఫ్రెంచ్ బ్రేడ్స్లో కూడా ఒక్కొక్క పాయకి ఒక్కొక్క డెకరేషన్ అయితే చేసుకోవచ్చు. నా హెయిర్ స్టైల్ వీడియోస్ చాలానే ఉన్నాయి, కాకపోతే ఏంటంటే ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు కదా అని చెప్పి అయితే నేను ఇప్పుడు ఇలా వేశాను. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.